ఈరోజు మన తెలుగు కథ చిన్న చేప పెద్ద చేప. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనగనగా ఒక అడవిలో చిన్న నీటి మడుగు ఉండేది. దాని నిండా చేపలుండేవి. ఈ మడుగు ఎవ్వరికీ తెలియదు. ఓ రోజు ఈ మడుగు ఓ కొంగ కంటపడింది. ఇంకేం, మడుగు నిండా చేపలే. తన పంట పండిందని కొంగ సంబరపడింది. గుట్టు చప్పుడు కాకుండా కొంగ రోజు ఆ మడుగులోని చేపల్ని తినసాగింది. కొన్ని రోజుల్లోనే చేపల సంఖ్య బాగా తగ్గింది. ఓ రోజు చేపలన్నీ ఈ విషయమై సమావేశమయ్యాయి. ఎలా అయినా సరే కొంగ పీడ విరగడయ్యేలా చేయాలనుకున్నాయి. ఆలోచించగా ఓ చిన్న చేపకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. మరుసటి రోజు ఎప్పటిలానే కొంగ వచ్చింది. మడుగులో చేపలన్నీ పైకి తేలి ఉన్నాయి. కొంగ కాస్త ఆశ్చర్యపోయింది. తరువాత, అమ్మయ్య, వేటాడే శ్రమ తప్పింది. ఈ చేపలన్నీ ఎంచక్కా తినేస్తా అనుకుంది. ఇంతలో ఓ పెద్ద చేప టపటపా కొట్టుకుంటూ కొంగ దగ్గరికి వచ్చింది. దాన్ని తిందామన్నా కొంగ వల్ల కాదు, అంత పెద్దగా ఉంది. ఆ చేప, కొంగ మిత్రమా, మాకో సాయం చేస్తావా? నిన్న శత్రుదేశపు సైనికులు ఈ నీటిలో కాలకూట విషం కలిపారు. అందుకే ఈ మడుగులోని చేపలన్నీ చచ్చిపోయాయి. నేను కూడా కొన ప్రాణంతో ఉన్నా. మా శరీరాలు ఇలాగే కుళ్ళిపోతే మా ఆత్మకు శాంతి ఉండదు. దయచేసి మమ్మల్నందరినీ తినేసి మాకు స్వర్గం ప్రాప్తించేలా చేయవా అని అడిగింది. మిమ్మల్ని తింటే మీరు స్వర్గానికి పోవడం కాదు, ఆ విషం వల్ల నేను చచ్చిపోతాను అనుకుంటూ కొంగ రివ్వున ఎగిరిపోయింది. చేపలన్నీ ఆ మడుగులో సంతోషంగా జీవించాయి. ఈ కథ యొక్క నీతి: అపాయాలను తప్పించేది మంచి ఉపాయమే.
మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైనటువంటి తెలుగు కథలను చక్కగా రాస్తూ మంచి చేతి రాస్తను కూడా అభివృద్ధిపరుచుకుంటూ కొత్త కొత్త కథల్ని మనం చదువుకుందాం. ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.